నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారు. ప్రశాంతంగా ఉండే మత్స్యకార గ్రామాల్లో అలజడులు సృష్టిస్తున్నారు వైసీపీ నేతలు. పాతపాలెంలో మత్స్యకారులపై వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరుడు సుకుమార్ రెడ్డి అనుచరులు దాడికి పాల్పడ్డారు. మత్స్యకారులపై అడవి కర్రలతో దాడికి పాల్పడడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. మరో 6గురికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దీంతో తీర ప్రాంతంలోని గ్రామాల్లో కలవరం మొదలైంది. ప్రశాంతంగా ఉన్న మత్స్యకారుల మధ్య వైసీపీ నేతలు చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. అంటే ఎవరికి పదవి అధికారంలో ఉంటే వాళ్ళకి డబ్బులు పదవి ఆకర్షణ ఎక్కువ. నీకు ఒక 3000 ఓట్లు మీ ఊర్లో ఉంది, అలాంటప్పుడు ఏం చేస్తావు? ఆ ఓట్లన్నీ మీకు మనకు పడాలంటే ఏముంది, ఊర్లో ఒక 10 మందిని పట్టుకుంటావు. ఆ 10 మంది పట్టుకున్న తర్వాత ఏం చేస్తావు అంటే ఆ ఓట్లన్నీ మనకి వేయాలా. మనం వేయాలంటే మీరు అడిగినంత డబ్బులు మీరు ఇవ్వాలా. అది మీ ఎంత వేడి మీరు డబ్బులు ఇస్తూ ఉండాలా, ఆ ఓట్లన్నీ మనకు పడేలా చేస్తాం. టార్గెట్ అదే వాళ్ళది. ఎవరు ఎట్టు పోయినా కల్లా వాళ్ళ డబ్బులు పంచేవాడు సుకుమార్ రెడ్డి. మెయిన్ ఆ సుకుమార్ రెడ్డి అనే వ్యక్తి మటుకు ఆయన లేకపోతే మా ఊరు ప్రశాంతంగా ఉండేది. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా కూడా ఆయన టచ్ కూడా లేడు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చారు, మళ్ళీ వచ్చాడు. ఊళ్ళో వచ్చి 2 సార్లు వచ్చి వెళ్ళడం లేదు, లేచిపోయింది. జరిగింది ఇది. అసలు సుకుమార్ రెడ్డి అనే వ్యక్తిని మొత్తం టార్గెట్. ఇక మత్స్యకార గ్రామాల్లో వైసీపీ కుట్ర రాజకీయాలకు తెరతీసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్. లక్ష్మీదుర్గ నెల్లూరు జిల్లాలో దాదాపు 180 కిలోమీటర్ల దూరం మేర ఈ సముద్ర తీరం ఉంది. ఈ తీరం వెంబడి వందలాది మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అయితే ఈ మత్స్యకార గ్రామాల్లో చిచ్చు పెట్టి రాబోయే ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలనే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ. ప్రధానంగా చూస్తే ఇక్కడ బోగోలు మండలం పాతపాలెం గ్రామంలో కూడా వైసీపీ వాళ్ళ మధ్య చిచ్చు పెట్టినటువంటి పరిస్థితి. సుకుమార్ రెడ్డి వర్గం, సుకుమార్ రెడ్డి అని ఈయన కావలి ఎమ్మెల్యేకి అత్యంత ఆప్తుడు, అనుచరుడు. ఆయనకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు అడవి కర్రలు తీసుకొచ్చి విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన వర్గీయుల పైన దాడికి తెగబడ్డారు. దాదాపు 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళల్లో ఒకరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పి వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఈ మత్స్యకార గ్రామాల్లో ప్రతి ఎన్నికలప్పుడు కూడా పోయినసారి కూడా ఇదే విధంగా గోవా నుంచి మధ్య నుంచి పంపకాలు చేయటము, తర్వాత గ్రామాల్లో చిచ్చు పెట్టడం జరిగింది. ఈ పెదపట్టపాలెం, తాడిచెట్లపాలెం గ్రామాల్లో అనేక సందర్భాల్లో హైకోర్టు నుంచి న్యాయమూర్తులు వచ్చి సర్దుబాటు చేయాలని చెప్పి ఆ గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పేందుకు చాలా తీవ్ర ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. అంటే ఏదైనా కానీ ఒక గొడవ స్టార్ట్ అయిందంటే అది రాజుకుంటూనే ఉంటుంది. ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో చాలా సెన్సిటివ్ గా ఉండే ఈ మత్స్యకార గ్రామాల్లో ఇక్కడ ఓట్ల కోసం ఈ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళ మధ్య చిచ్చు పెట్టడం, గొడవలు సృష్టించడం అందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. ఈ మత్స్యకార గ్రామాల ప్రజలందరూ కూడా చాలా ఒక భయాందోళనతో ఉన్నారు. గ్రామాలన్నీ కూడా వణికిపోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఎన్ని గొడవలు జరుగుతాయో, ఇంకా ఎంతమంది చనిపోతారో, ఎంతమంది దెబ్బలు తగులుతాయని చెప్పేసి వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఇటువంటి నీచమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి మత్స్యకార పెద్దలందరూ కూడా సూచిస్తూ ఉన్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ మహేష్.